హెయిర్ కనే కాదు మన ఫుడ్ ఐటమ్స్ లో విలేజెస్ లో పుట్టాలంటే ఒక హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతా మూమెంట్ ఛానల్. ఈరోజు అందరికీ హెయిర్ పొడవుగా నల్లగా దృఢంగా ఉండాలంటే చాలా ఇష్టం అనమాట. అది చాలా మందికి ఉండదు, ప్లస్ చాలా మిస్టేక్స్ చేయడం వల్ల కూడా ఉంటుంది అనమాట. హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేయడం వల్ల, కరెక్ట్ ఆయిల్ యూజ్ చేయకోకుండా ఉండడం వల్ల, కరెక్ట్ షాంపూ యూజ్ చేయకపోవడం వల్ల చాలా హెయిర్ ఇష్యూస్ వస్తాయి అనమాట. దాంట్లో ఫస్ట్ డాండ్రఫ్, హెయిర్ ఫాల్, హెయిర్ వాల్యూమ్ లేకోకుండా ఉండడం. ఇదైతే నా హెయిర్. మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతాను, నీ హెయిర్కి ఏం యూజ్ చేస్తావు చెప్పు, ఏ ఆయిల్ అప్లై చేస్తావు, నువ్వేమైనా హెన్నా యూజ్ చేస్తావా అని ఈరోజు చెప్తున్నా. నేనైతే హోమ్ మేడ్ ఆయిలే యూజ్ చేస్తాను అనమాట. ఇది 5 years కంటే ఎక్కువ నుంచే యూజ్ చేస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ అయితే మనం ఒక ఇనప బాండలు తీసుకోవాలన్నమాట. ఇనప బాండలు తీసుకున్న తర్వాత ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలన్నమాట. ప్యూర్ కోకోనట్ ఆయిల్ని మీరు అడిగి మరీ తీసుకోండి. ఇది ప్యూరా కాదు అని, కొంచెం డబ్బులు ఎక్కువ పోయినా పర్లేదు. మనం లైఫ్లో హెయిర్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు బయట ఏ ఆయిల్స్ అంటే ఆయిల్స్ యూజ్ చేయొద్దండి. చెక్ చేసుకోండి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు అని. తర్వాత ఇప్పుడు మనం వట్టివేర్లు వేసుకుంటాం అనమాట. మనమైతే మన హెయిర్ ఆయిల్లో మోర్ దెన్ 13 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ యూజ్ చేస్తేనే మన హెయిర్ అనేది ఇంత స్ట్రాంగ్గా స్ట్రెంత్గా ఉంటుంది. వట్టివేర్లు వేసుకుంటున్నాం, కరివేపాకు వేసుకుంటున్నాం అనమాట. అసలు మనం హెయిర్ ఆయిల్ ఎందుకు యూజ్ చేయాలో నేను చెప్తాను. హెయిర్ ఆయిల్ ఎందుకు యూజ్ చేయాలంటే మన హెయిర్ థిక్గా అవుతుంది, బ్లాక్గా అవుతుంది. మనం ఎండలోకి పోయినా కానీ మనకి ప్రొటెక్షన్ లాగా ఇస్తుంది, లైక్ సన్ స్క్రీన్ లాగా అనమాట. మనం రోజు హెయిర్ ఆయిల్ అప్లై చేయలేము ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. కాబట్టి మనం ఏం చేస్తామంటే అట్లీస్ట్ మనం బాత్ చేసే ఒక 1 hour అన్న హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటేనే మన హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏమేమి వేసామంటే దాంట్లో వట్టివేర్లు, కరివేపాకు, బిల్వమాకులు ఎందుకు యూజ్ చేసామంటే మన హెయిర్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. స్ట్రెంగ్త్ అంటే రూట్స్ని స్ట్రెంగ్త్ చేస్తుంది అనమాట. అప్పుడే మన హెయిర్ అనేది రాలిపోకోకుండా చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది అనమాట. ఇట్లనే మనం ఒక 10 minutes మనం బాగా హీట్ చేసుకోవాలి. దీంట్లో అలోవెరా కూడా యూజ్ చేస్తాం, ఎందుకంటే మన హెయిర్ సిల్కీగా ఉండేదన్నమాట. ఫస్ట్ అయితే నా హెయిర్ చాలా అంటే చాలా సిల్కీగా ఉండింది. ఇప్పుడు పొల్యూషన్కి అయితే మరి ఘోరంగా తయారవుతుంది. ఆ పొల్యూషన్కి, ఈ వాటర్కి నా హెయిర్ అంతా పోతుంది అనమాట. వాటర్ కూడా ముఖ్యం అన్నమాట మన హెయిర్ గ్రోత్ ఉండేదానికి. అందుకే మనం ఆయిల్స్ యూజ్ చేస్తామన్నమాట. దీంట్లో వచ్చి చాలా పౌడర్స్ యూజ్ చేస్తామన్నమాట. మనము ఏమేం పౌడర్ అంటే ఉసిరికాయ పౌడరు, పిప్పళ్ళ పొడి, మందార పొడి, మందారపు ఆకుల పొడి, అవిసె గింజలు, తర్వాత మెంతులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన హెయిర్కి స్మూత్నెస్ని కూడా ఇస్తుంది, వాల్యూమ్ని కూడా పెంచుతుంది అనమాట. వాయు లవంగాలు, బిల్వపు పొడి, ఇలాంటి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి అలోవెరా కూడా వేసేసి అవి తేలుతున్నాయి కదా గింజలు, వాటిల్ని వాయు లవంగాలు అంటారనమాట. అవి కొంచెం కాస్ట్, కానీ మన హెయిర్ని స్ట్రెంత్గా చేస్తుంది. అన్నిటికంటే సీక్రెట్ ఏందో తెలుసా? ఈ ఆయిల్లో మనం వేసుకునేది భృంగరాజ్ పౌడర్ని వేసుకుంటాం. భృంగరాజ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన హెయిర్కి చాలా బ్లాక్నెస్ ఇస్తుంది అనమాట, రిచ్నెస్ ఇస్తుంది అనమాట భృంగరాజ్ అనేది. మనం అందుకు భృంగరాజ్ని యూజ్ చేస్తాం. భృంగరాజ్ అనేదాన్ని తెలుగులో పలకాకు కూడా అంటారు. మన స్లేట్స్ నల్లగా లేకోకుంటే అంటుకోకుంటే అప్పట్లలో బోర్డుకి పలకాకు అని తెచ్చి పూస్తారనమాట. మళ్ళీ బ్లాక్గా అవుతుందంట మా నాన్న చెప్పేవారు, మా అమ్మ కూడా చెప్పేది. ఇన్ని యూజ్ చేసి ఈ హెయిర్ ఆయిల్ నైట్ మొత్తం ఈ బాండల్లోనే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే దాంట్లో ఉండే ప్రోటీన్స్ అంతా ఆయిల్లోకి మిక్స్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.